హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ ఈరోజుటి రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే అందరూ ఆ రోజు అంటే వినోద్ వచ్చేసి ఫైనల్గా చెప్పేశాడనమాట. చిత్రాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం చేసుకునేది చిత్రానే అనేసి ఫైనల్గా చెప్పేశాడనమాట. ఇక ఏమీ చేయలేక వీళ్ళైతే సైలెంట్ అయిపోయారనమాట. ఎందుకంటే వినోద్ చెప్పిన మాట వినలేకపోతున్నాడు కాబట్టి చెప్పి వేస్ట్ అనుకొని ఇక అమర్, బాగి అందరూ సైలెంట్ అయిపోయారనమాట. వాళ్ళ అమ్మా నాన్న కూడా సైలెంట్ అయిపోయారనమాట. అప్పుడే నైట్ అయింది. నైట్ భోంచేయడానికి అందరూ కూర్చున్నారనమాట. కూర్చునింటే అప్పుడే వినోద్ ఏమన్నాడంటే, నేను చిత్రను పెళ్లి చేసుకునేకి మీకు ఇష్టం ఉందా లేదా, అంగీకారమా కాదా చెప్పండి నాన్న అనేసి వినోద్ అన్నాడనమాట. ఆ మాటలకి ఏం మాట్లాడకుండా సైలెంట్గానే కూర్చున్నాడనమాట వాళ్ళ నాన్నగారు. అప్పుడు బాగి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏమనిందంటే, నువ్వు సరి ఏదో తప్పేదో చూసుకో వినోద్, చూడకుండా ఏదైనా ముందు స్టెప్పు వేసినావనుకో నీకే ఫ్యూచర్లో చాలా దెబ్బలు తగులుతాయి, చూసుకొని పని చేసుకో వినోద్ అనేసి అనిందనమాట. ఆ మాటలకి వినోద్కి చాలా కోపం వచ్చేసిందనమాట. అంటే వినోద్ అనుకున్నాడు, చిత్రాన్ని పెళ్లి చేసుకోవడమే వీళ్ళందరికీ ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఈవిడ గారు ఇలా మాట్లాడుతూనే మా అమ్మ నాన్నకు, మా అన్నయ్యకు అందరికీ నన్ను చెడు చేస్తుంది. అంటే ఆ చిత్రాన్ని చెడు చేస్తే పెళ్లి జరగదు అనే ఉద్దేశము, అలా జరగాలి అనేసే ఈవిడ గారు ఇలా మాట్లాడుతున్నారు అనేసి వినోద్కి చాలా కోపం వచ్చేసి ఏమన్నాడంటే, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడు వాళ్ళో తెలుసుకోండి నాన్న, ఎందుకంటే అనుకుంటూ ఉన్నారు అందరూ ఏ ఉద్దేశంతో వచ్చారో తెలీదు ఇంట్లోకి, అది తొందరలోనే బయటపడుతుంది. చాలా చెడ్డవాళ్ళు ఉన్నారు, అలా ఆ ఉద్దేశం పెట్టుకొని ఇంట్లోకి వచ్చారు, మీకు ముందు తెలుస్తుంది నాన్న అన్నాడనమాట. ఆ మాటలకి వాళ్ళ నాన్నగారికి చాలా అంటే చాలా కోపం వచ్చింది. అమర్కు కూడా చాలా కోపం వచ్చింది, అనామిక కూడా చాలా కోపం వచ్చింది. కాకపోతే అమర్, అనామిక, భాగ్యులు ముగ్గురు ఏం మాట్లాడకపోయారనమాట. కాకపోతే వాళ్ళ నాన్నగారు అన్నారు, ఏంటి వినోద్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, వదిన అనుకుంటున్నావా ఏంటి, వదిన్ని ఆ మాట మాట్లాడొచ్చా, భాగిని ఆ మాట మాట్లాడొచ్చా అనేసి వినోద్ని అన్నాడనమాట వాళ్ళ నాన్నగారు. ఆ మాటలకి వినోద్కి ఇంకా కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి, ఏంటి నాన్న నువ్వు నన్ను అంటున్నావు, ఎందుకంటున్నావు నాన్న నన్ను, ఆవిడ గారిని అను నాన్న, ఎందుకంటే నా విషయంలో ఇన్వాల్వ్ కాకపోతే నేనెందుకు అంటాను నాన్న ఆమెని, తను నా విషయంలో ఇన్వాల్వ్ అయిన దానికే కదా నేను ఆ మాటల్ని అనింది. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బెస్ట్ నాన్న, ఒకరి గురించి ఒకరు మాట్లాడే అవసరం లేదు, ఎవరు నాన్న నన్ను అనడానికి అనేసి వాళ్ళ నాన్నగారిని ప్రశ్నించాడనమాట. ఆ మాటలకి బాగి ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే బయటికి గార్డెన్లోకి వచ్చేసిందనమాట. అలా బాగి రావడం చూసి అమర్ కూడా వెనకాలే వచ్చాడనమాట. పాపంగా గార్డెన్లోన బాగి వచ్చేసి నించొని ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడు వెనకాలే అమర్ కూడా వచ్చేసి, అండి నేను నిజంగానే చెప్తున్నానండి, చిత్ర గురించి అయితే నేను మాట్లాడలేదండి, నేను ఏమన్నానంటే బిజినెస్ గురించే మాట్లాడానండి అనేసి బాగి పాపం ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే అమర్ ఏమన్నాడంటే, నీ గురించి నాకు తెలీదా బాగి, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడనమాట. అప్పుడే బాగి కూడా, లేదండి నిజంగానే చెప్తున్నాను, నేనైతే బిజినెస్ గురించే అన్నానండి, చిత్ర గురించి ఏ మాటలైతే మాట్లాడలేదండి నేను అనేసి అనిందనమాట. ఆ ఉద్దేశం కూడా నాకు లేదండి, వినోద్ పర్సనల్ విషయాన్ని నేనెందుకండి మాట్లాడతాను, ఏమంటే బిజినెస్లోన ముందుకు పోవాలి అనేసి ఆ మాటలకి అన్నానండి అనిందనమాట బాగి. అప్పుడే అమర్ ఏమన్నాడంటే, బాగి నీ గురించి నాకు తెలీదా, నీ మంచి ఉద్దేశం ఏంటో నాకు తెలియదా, నువ్వు నలుగురికి మంచి చేసే మాటలే మాట్లాడతావు, నలుగురి మంచి కోరే మనిషి బాగి నువ్వు, కాకపోతే అర్థం చేసుకునే వారం బట్టే ఉంటుంది బాగి, నువ్వు దాని గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావు బాగి అనేసి బాగిని అప్పుడే హక్ చేసుకున్నాడనమాట. అలా హక్ చేసుకోవడంతో బాగి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉన్నిందనమాట. రేపటి రోజు ఏం జరగబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.